బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా కేంద్ర సాయం ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. చెప్పాలంటే ఏపీపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. భేటీలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నేతలతో చర్చించినట్లు టాక్ వినబడుతోంది. మరోవైపు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతం కంటే భిన్నంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు ఏపీలో పార్టీ ఎదుగుదలకు అమిత్ షా సైతం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో ఉంటూ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల ఏపీకి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో ప్రజల్లో సానుకూలత వస్తున్న సమయంలో పార్టీ బలోపేతం దిశగా అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ప్యాకేజీలు ప్రకటించడంతో ఇప్పుడిప్పుడు బీజేపీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతలతో హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఫోన్ లైన్ లో. క్రాంతి, మొత్తానికి ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ ముగిసింది. ముఖ్యంగా ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా చేస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? నాయకత్వం కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్న పార్టీలు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ సొంతంగా తమ పార్టీ బలం చేకూర్చాలనే నేపథ్యంలో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే గతం కంటే భిన్నంగా ప్రస్తుతం ఏపీ కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ కూటమిలో ఉంటూనే రాష్ట్రంలో అటు సొంతంగా ఏపీ బీజేపీ ఎదగాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే పార్టీ పరంగా కొంత ప్రక్షాళన చేయడంతో పాటు పార్టీకి కొత్త అధ్యక్ష నియామకం పైన కూడా ప్రస్తుతం దృష్టి సారించింది. ఇప్పటికే అటు 3 ప్రాంతాల నుంచి కూడా అధ్యక్ష రేస్ లో కొంతమంది పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఏ ప్రాంతానికి అంటే అటు బీసీలకి కావచ్చు, కాపులకు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గాలకి 3 సామాజిక వర్గాలకి సంబంధించి కొంత బలమైన పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా అటు బీజేపీ అగ్రనాయకత్వం మట్టుకి ఎవరికి మొగ్గు చూపుతుంది అనేది కూడా కొంత వేచి అవసరం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం కొంత కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తులో భాగంగానే కొన్ని పేర్లు ప్రతిపాదనలో రికమెండేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ నెలాఖరికి కొత్త బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన పేరు కనుక ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే బీజేపీ కేంద్రం నుంచి కూడా ఏపీకి వరుసగా అందుతున్న సాయం, ఆ నిర్ణయాలతో ప్రజల్లో కొంత సానుకూలత పెంచుకున్న ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు చేయాలంటూ కూడా బీజేపీ నేతలకి అటు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం నుంచి ఇప్పటికే అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించిన నేపథ్యంలో దీంతో బీజేపీపై గతం కంటే కొంత రాష్ట్ర ప్రజల్లో సానుకూలత పెరిగిందనేది పార్టీ పెద్దల అంచనాకి సంబంధించిన నేపథ్యంలో వీటన్నిటిపైన ఈ రోజు ఉదయం నోవటంలో బీజేపీ నేతలతో ప్రత్యేకంగా అమిత్ షా భేటీ అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించారు. ఏ రకంగా బీజేపీ బలాన్ని ఏపీలో పెంచాలి, అదేవిధంగా పార్టీలో ఇప్పటికే అటు వైసీపీ నుంచి అత్యధిక నేతలు ఇటు బీజేపీలో చేరుతున్నారు, తర్వాత జనసేనకి వెళ్తున్నారు. అయితే ఏ రకమైన నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలి, దాని ద్వారా ఏ రకంగా బీజేపీని బలోపేతం చేయాలి రాష్ట్రంలో అనే అంశాలన్నిటిపైన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై కూడా కొంత కీలకమైన చర్చ జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో ఈ గడికి సంబంధించి కూడా ఈ రోజు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతలకి కొంత దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలం తెచ్చుకునే అంటే ఇప్పుడు దాదాపు 10% కి గతంతో పోల్చుకుంటే కూటమి ఈసారి ఎన్నికల్లో ఓటమి శాతం అనేది బాగా పెరిగింది. అయితే దీన్ని మరింతగా పెంచుకునే విధంగా బీజేపీ పార్టీకి సంబంధించి సొంతంగా ఏపీలో ఎదగాలనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కార్యాచరణ, అదేవిధంగా నేతలను ఎంచుకునే విధానం అనే అంశం నుంచి పూర్తి స్థాయిలో అమిత్ షా బీజేపీ నేతలకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ క్రాంతి.